ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించి మరి చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా యావత్ దేశం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. RRR తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవర అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పాటలు యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 27, 2024 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వెన్యూని ఫిక్స్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. RRR తర్వాత వస్తున్న తారక్ సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య కారణం. ఆచార్యతో వెనుకబడ్డ దర్శకుడు కొరటాల శివ ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో అద్భుతంగా ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడానికి మరి ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమానే దేవర. దేవరలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం. దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన క్యారెక్టర్స్, అత్యంత భారీతనం ఉంటుంది అంటున్నారు. సో అలాగే చాలా బలమైనటువంటి కథా కథనంతో మంచిగా మన ముందుకు వస్తుందట. అందుకే ఒకే భాగంలో దేవర కథని పూర్తిగా చూపించడం కష్టమని, అందుకే కొరటాల దీని గురించి చెప్పగానే 2 పార్ట్లలో దేవర సినిమాని తీసుకురావాలని డిసైడ్ చేశారు. 300 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో జరగబోతోంది. అక్కడ భారీగా ఏర్పాట్లు ప్లాన్ చేస్తున్నారట. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారనే సమయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే రాయలసీమ మొత్తాన్ని కర్నూలు రిప్రజెంట్ చేసినట్టు ఉంటుందని అంటున్నారు. అలాగే సీడెడ్ లో ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కర్నూలులో ఎక్కడ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారనేది మాత్రం చూడాల్సిందే.